నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహిత నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు బడ్జెట్ పై కొన్ని రాజకీయ పార్టీలు బురద జల్లుతున్నాయి ప్రజలందరూ బడ్జెట్ ను హర్షిస్తున్నారన్న ఎంపీ సోయం బాపురావు సూర్యాపేట జిల్లా గిరిజనుల భరోసా యాత్రలో ఉద్రిక్తత పోలీసుల లాఠీ చార్జ్ రాళ్లతో దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు రైతు నూతన వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి మోదీ రైతులను విస్మరిస్తున్నారన్న కాంగ్రెస్ నేత ప్రకాశం జిల్లా దోర్నాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ పోలీసులు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలన్న డీఎస్పీ తిరుపతి అలిపిరి వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్ ముగ్గురుపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు డీటెయిల్స్ లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ సోమ్ బాపురావు జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా విత్కరణ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజల అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ బడ్జెట్ అన్ని రంగాలకు ఆమోదయోగంగా ఉందని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ప్రజలందరూ ఈ బడ్జెట్ ను హర్షిస్తుండగా కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. వాస్తవంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మీరు ఏదైతే మీ వాటా కేంద్రానికి ఎంత ఇవ్వాలో ఆ వాటా ఒకవేళ మీరు కరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ బడ్జెట్లో న్యాయం జరిగేది. కానీ రాష్ట్రం ఏదైతే వాటా ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోవడం వల్లే ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో మరి అన్యాయం జరిగింది అన్న వాస్తవం. అంటే వేరే రాష్ట్రాలలో వాళ్ళు ఎంతైతే కేంద్రానికి వాటా ఇవ్వాలో అంత వాటా ఇవ్వడం వలన ఇతర రాష్ట్రాలకు బడ్జెట్ ఎక్కువగా పోవడం జరిగింది. అని ఉదాహరణకు మెదక్ ఏదైతే రైల్వే లైన్దో దానికోసం ఏదైతే ఎంఓసి కుదుర్చుకోవడం జరిగింది. దాని వలన అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే వాటా ఉన్నదో ఆ వాటా 50% అక్కడ కేటాయించడం జరిగింది. కానీ మిగతా ప్రాంతాలలో ఎక్కడ కూడా సూర్యాపేట జిల్లాలో బీజేపీ చేపట్టిన గిరిజన భరోసా యాత్ర ఉద్రిక్తతలను దారితీసింది. సూర్యాపేట జిల్లా గుర్రంపూర్ తండాలో ఆదివారం హైడ్రామా చోటు చేసుకుంది. ఈ యాత్రలో బీజేపీ నేతలు రాళ్లదాడి చేశారు. సర్వే నెంబర్ 540 భూములను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్, రఘునందన్ రావులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విశ్వాస్పద భూమిలో ఏర్పాటు చేసిన షెడ్లను గిరిజనులు బీజేపీ నాయకులు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి బీజేపీ కార్యకర్తల రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో కోదాడ డీఎస్పీ సిఐ సహా పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని పరిమాణంతో అల్డరైన పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడకు వచ్చిన బండి సంజయ్ గిరిజనులకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అందరూ కూడా సభా ప్రాంగణానికి విచ్చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడే
ఇక్కడే ఉండండి. వీడియో నాకు పెట్టే కార్పొరేట్ రాజకీయాలకు అలవాటు పడ్డ మోడీ రైతులను విస్మరిస్తున్నాడని కాంగ్రెస్ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు డివెన్ పట్టాల పేరుతో భూములను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నిటిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. నరేంద్ర మోడీ రైల్వేల నుండి ఎల్ఐసి దాకా ప్రతిదాన్ని ప్రైవేటీకరించిన చేసి పేదల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 70 రోజుల నుంచి దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తనట్లు కార్పొరేట్ రాజకీయాలకు అలవాటు పడ్డ మోడీ పూర్తిగా రైతులను విస్మరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎంతో కష్టపడి ఈ దేశాన్ని నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందు చూపుతో ఆ రోజు రైల్వేస్ దగ్గర నుంచి ఎల్ఐసి వరకు ప్రతి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తన ఆస్తులుగా ముందుకు ఈ భారతదేశ ఆస్తులుగా ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు భారతదేశాన్ని అమ్మకానికి పెట్టినటువంటి మోడీ గారు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ప్రైవేటీకరణ పేరు మీద అమ్మకానికి పెట్టడం సిగ్గు చేయడం తెలియజేస్తా ఉన్నాను. కర్మాగారం ఇస్తామని చెప్పారు, రైల్వే బోగి బిల్డింగ్ ప్లాంట్స్ ఇస్తామని చెప్పారు. ఇవేవి ఇవ్వకపోగా 50 సంవత్సరాల క్రితం మనం నిర్మించుకున్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాము. ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజలు గర్వించదగ్గటువంటి ఒక గొప్ప కర్మాగారంగా ఆ రోజు మనము నిర్మించుకుంటే ఒక్క సంతకంతో ఈరోజు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తారు, చివరకు రైల్వే డిపార్ట్మెంట్ కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదాని ఆస్తులుగా మారుతా ఉన్నాయి, అంబానీ ఆస్తులుగా మారుతా ఉన్నాయి. ప్రపంచంలో ధనవంతులు భారతదేశం నుంచి తయారు కావాలన్న సంకల్పమో లేక పేదవారిని పొట్టగొట్టి పేదవారి ఆకలి కేకలు కూడా వినిపించినటువంటి మోడీ గారు ఈ రోజు వరకు కూడా ఏ హామీ నెరవేర్చినారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గెలిచిన వెంటనే 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి అకౌంట్లో వేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా 15 లక్షల రూపాయల అకౌంట్లో వేయలేదు. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండల ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వర్ పాషా, ఈసీ మెంబర్ తాటిపాముల రవీంద్రచారి, నూతన మండల అధ్యక్షుడు పులుసు చంద్రమౌళి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులను ప్రభుత్వం ఆదుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, హెల్త్ కార్డులను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యం, డివిజన్ అధ్యక్షుడు అంకుష్, వేముల సురేష్ పాల్గొన్నారు. అనంతరం దంతాలపల్లి మండల అధ్యక్షుడుగా పులుసు చంద్రమౌళి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మా తమ్ముడు సురేష్ గారికి హృదయపూర్వక మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని భావించకూడదు. మరి వాళ్ళకు కూడా సపోజ్ జబ్బులు వస్తాయి,
ఏదో ఇవాళ ఏ జబ్బు వచ్చినా కానీ తట్టుకునే పరిస్థితులు లేరు. కాబట్టి వారికి మీరు వెళ్ళి మా డాక్టర్ నేను ఎట్లా కలుస్తాను, ఖమ్మంలో అందరికీ చెప్తాను, రిపోర్ట్ చేస్తాను. పెళ్లి మండల నూతన కమిటీగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించినందుకు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ సహకారాలు అందించుకుంటూ ఆర్ఎంపీ వైద్యాన్ని ముందుకు తీసుకోపోకుండా అందరికీ సహకారాలు అందిస్తున్నాము. దాని కొరకు మా ఆర్ఎంపీ మిత్రులు అందరికీ గవర్నమెంట్ తరపు నుంచి మాకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని గవర్నమెంట్ కేసీఆర్ గారిని వేడుకున్నాము. హెల్త్ కార్డును మంజూరు చేయాలని మా కుటుంబ సభ్యులకు భద్రత కార్డు కల్పించాలని కోరుకుంటున్నాం. దంతాలపల్లి మండల ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ ఎన్నిక జరగబడినది. ఈ ఎన్నికకు మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సభాముఖంగా మేము కోరేది ఏంటంటే, ముఖ్యంగా ఖమ్మం పిఆర్ఓలకు, తొర్రూరు పిఆర్ఓలను కోరుకునేది ఏంటంటే, వారు ఏ రకంగా అయితే మా సత్యం గారికి వారి కుటుంబానికి ఆపరేషన్ కానీ ఎంత పెద్ద ఖర్చు అయినా వారు పెట్టుకొని చేశారు, ఇక ముందు కూడా మా కుటుంబం అందరికి కూడా, ఆర్ఎంపీ మిత్రులందరికీ కూడా వారి యొక్క హాస్పిటల్లో వారు తగిన సహాయ అందించాలి. దాంతోపాటు గవర్నమెంట్ ఏ రకంగా దాన్ని నిలిపివేసిందో మా యొక్క ట్రైనింగ్ క్లాసులను మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. ప్రజల మధ్యలో బతుకుతూ ప్రజలు ఇచ్చేటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆర్యవైశ్యుల సంఘం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏకగ్రీవంగా కూర భిక్షపతి ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులుగా మండలానికి చెందిన వైశ్యులు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా గంధం చంద్రం, బండారి సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా కూర సంతోష్, కోశాధికారిగా బొందుగుల శ్రీనివాస్, కార్యదర్శిగా పప్పుల భద్రయ్య, గంధి శ్రీనివాసులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులు కూర భిక్షపతి మాట్లాడుతూ, ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆర్యవైశ్యులు అంతా కలిసి సంఘ భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలని, దీనికి ప్రతి ఒక్క వైశ్యుడు మద్దతుగా ఉండి అన్ని కార్యక్రమాలను సేవా కార్యక్రమం చేయాలని తెలిపారు. మరియు ముస్తాబాద్లో ఏకగ్రీవంగా మమ్మల్ని ఎలక్షన్ కమిటీలో ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు కోరుతూ, మరియు కళ్యాణ మండపం కొరకు అందరూ సహకారం చేసి దాని కళ్యాణం కట్టాలని మా యొక్క మనవి. వారి అందరికీ నమస్కారములు. ఈరోజు మా ముస్తాబాద్ మండల వైశ్య సంఘ సభ్యులందరం కలిసి కూర భిక్షపతి గారిని ప్రెసిడెంట్ని, కార్యదర్శిగా, మరియు బండారు సత్తన్న గారిని వైస్ ప్రెసిడెంట్గా, శ్రీనివాస్ గారిని కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మా మండల వైశ్య సోదరులంతా కలిసి వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రేపు ఫ్యూచర్లో మా సంఘ డెవలప్మెంట్కు మా వైశ్య సోదరులంతా సహకరించాలి. రేపు మేము ఇక్కడ ఫంక్షన్ హాల్ కట్టడం జరుగుతుంది. కట్టడానికి మా వైశ్య సోదరులంతా శాయశక్తులా కృషి చేసి తొందరగా మా భిక్షపతి గారి ఆయామంలో ఈ ఫంక్షన్ హాల్ కంప్లీట్ చేసి మా వాసవి మాత ఆశీస్సులు అందుకోవాలని కోరుతూ అందరికీ, మా వైశ్య సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ప్రకాశం జిల్లా దోర్నాలలో 4వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడం, ప్రజల్లో భద్రతా భావనాన్ని పెంపొందించే విధంగా ఏపీ పలు జిల్లాలలో పోలీసులు ఈ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహతి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, పోలీసులు వ్యవస్థ అప్రమత్తంగా ఉండని, ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిపేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. ఎన్నికల నియమాలు, నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించినట్లయితే చట్టబద్ధమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనకు డిఎస్పీ గారు మిమ్మల్ని ఉద్దేశించి పలు సూచనలు ఇస్తారు. దయవంచి ఒక 5 నిమిషాలు మౌనంగా వినాల్సిందిగా కోరుచున్నాం. వ్యవహరించవలసి వస్తుంది. ఎందుకంటే మేము అలా వ్యవహరిస్తేనే ఈ యొక్క ఎన్నికలు అనేవి ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించగలుగుతాము. అందుకు మీరు
మేము ఏదైనా చాలా కఠినంగా వ్యవహరించేటప్పుడు మేము మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే నార్మల్ డేస్ లో లాగా ఇప్పుడు మేము ఉంటే మాత్రం అది మనం ఎన్నికల్లో ప్రశాంతంగా నిర్వహించలేము. అందుకు మీరు మీ చెప్పిన విషయాలని గుర్తుపెట్టుకుని ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం మీరు ఇమీడియట్ గా ఎస్ఐ గారిని అప్రోచ్ అవ్వండి. అది సాల్వ్ చేయడం జరుగుతుంది. మా ఈ యొక్క మీటింగు మరియు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి గొడవలు జరగకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మన యొక్క ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలు అనేవి సజావుగా జరగాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు, ఈ యొక్క సజావుగా జరగడంలో కూడా మీ యొక్క పాత్ర కంపల్సరీ. ఎందుకంటే పోలీసులు మరియు ప్రజలు సహకరిస్తేనే మనం ఎన్నికల్ని సమర్థవంతంగా వితౌట్ ఎనీ వైలెన్స్ ఒక సింగిల్ ఇన్సిడెంట్ కూడా మనం చేయగలుగుతామండి. అందుకు మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించడంలో మీరు మాకు సహకరించండి అండి. మనందరం కలిసి ఈ యొక్క ఎన్నికల్ని ప్రశాంతంగా జరిపేటట్టు మనం ముందుకు పోదామండి. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో మీ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి. అంతే తప్ప అన్నెసరీ తగాదాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ యొక్క లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు. ఎందుకంటే మేము నార్మల్ రోజులతో పోలిస్తే ఈ ఎన్నికల సమయంలో మేము చాలా కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. అందుకు మీకు ఈ యొక్క మీటింగ్ పెట్టి మేము ఎలా వ్యవహరిస్తామా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నార్మల్ సందర్భంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు, తగాదా జరిగినప్పుడు మేము మా దగ్గరకు వచ్చి మీరేదో సాల్వ్ చేసుకుంటాం, కొంచెం హెల్ప్ చేయండి అంటే మేము మీకేదో చేయగలం. కానీ ఈ ఎన్నికల సందర్భంలో మనల్ని ప్రతి వారు గమనిస్తారు. గవర్నమెంట్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, అందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఏదైతే మీ యొక్క ఓటు ఉంటుందో ఆ ఓటు ఆ పోలింగ్ తేదీన ప్రశాంతంగా యూజ్ చేస్తారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్టు తల్లాప్రగడ నారాయణమూర్తి సంస్కరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు శిష్యులు బృందం రచించిన వ్యాసాల సంకలనం గురుశిఖరం పేరిట ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తల్లావజ్ఞుల శివాజీ హాజరయ్యారు. వాటి నుంచి మనం చాలా స్ఫూర్తికున్నాం. దీనివల్ల మనకు కలిగిన ప్రయోజనం అద్భుతం ఉంది. అనేక వరకు ఇంగ్లీషు చెప్పిన సార్ కానీ, తెలుగు సార్ కానీ, చాలా ఇష్టం అనేకన్నా ప్రాణం ఏమంటే ఎప్పుడు ఆయనకున్న జ్ఞానాన్ని విద్యని ఆయన విద్యార్థులతో షేర్ చేసుకోవడానికి కనుక్కోవడానికి ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవారు. అది ఏంటంటే ఆయన ఒక స్టూడెంట్ చూస్తే ఎలా ఉండేది ఆయన సో పోస్ట్ టీఎస్ఎల్ కేవలం తెలియదు అక్షర చక్కగా ప్రమాణం తెలియదు లోపల వివరంగా వారి పూర్తిగా అది ఈ రాయగలని ఎక్కడ బొమ్మలు ఉండాలని ఆయన జనరల్ స్కూల్లో ఉందా ఇక్కడ ఉన్నారని ఏమి తెలియదు. అది చూసి ఫోన్ చేశాను, సౌండ్ ఆయన నువ్వు ఎవరు బాగున్నాడు అయ్యో వీరా అన్నాడు. ఆయన చెప్పాడు పిల్లవాడికి వీరా అంటే నేను చాలా గొప్ప అంటున్నాను వీరా అన్నారు. అప్పుడు ఏమైందంటే పోస్ట్లో వచ్చి ఆయన ఊరుకోకుండా నా అదృష్టం కోసం అన్నట్టుగా నా సహపాఠి మిత్రుడు కిషోర్ గారిని వాళ్ళు ఉండేవాడు. ఇక మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో ఇటీవలి డ్రమ్ పడి కాళ్లు కాలిన యువకుడికి దాతలు అండగా నిలుస్తున్నారు. అదే గ్రామానికి చెందిన భైరి సోమయ్య కుమారులు భైరి సురేష్, భైరి సుధాకర్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
అంతేకాక పలు స్వచ్ఛంద సంస్థలు నాయకులు స్పందించడం చాలా సంతోషంగా భావిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ అల్లం కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ వారి కుటుంబానికి దాతలు అండగా నిలవాలని ఆయన తెలిపారు. చిన్నతనం తల్లిని కోల్పోయి ఇప్పుడు కాళ్లను కోల్పోయే స్థితిలో ఉన్న యువకుడిని బాధను అర్థం చేసుకుని దాతలు ఆర్థిక సహాయం చేయాలని సర్పంచ్ అల్లం కృష్ణ కోరారు. తన చిన్నతనంలోనే వాళ్ళ అమ్మను కోల్పోవడంతో నిరుపేద కుటుంబానికి చెందిన మందుల గణేష్కు తను రోజు కూలీ చేస్తూ సాగుతున్న వాళ్ళ మధ్యలో వెళ్ళగానే తాత అమ్మమ్మల దగ్గర జీవనం సాగిస్తూ వాళ్ళు రోజువారీ కూలి కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో తనకు తార్ రోడ్ వేస్తున్న క్రమంలో ఉడికించిన డాంబర్ కాలుపోయి కాలు పూర్తిగా 70 to 80% ఖరాబ్ అవ్వడం జరిగింది. పూర్తిగా కాలను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఆర్థిక స్తోమత లేనందువలన ప్రతి ఒక్క దాత ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని కోరడం జరిగింది. ఇదే ఉద్దేశంతో మనకు చాలామంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకు దానపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన కీర్తిశేషులు బైరి సోమయ్య గారు, వారి కుమారులైనటువంటి సురేష్, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారి అన్న ద్వారా వాళ్ళు ఈరోజు ఆర్థిక సాయం 10,000 ఇవ్వడం జరిగింది. ఇలానే ఇంకెవరైనా దాతలు ఉంటే ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటే వాళ్ళకు ఉన్నతమైన చికిత్సలు చేసుకొని ఉన్నతమైన హాస్పిటల్కి ఇంకా పోయి వాళ్ళు బాగుపడేందుకు వీలవుతుంది. కనుక ప్రతి ఒక్క దాతను మేము వాట్సాప్ ద్వారా కానీ మన మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతిసారి కోరుచున్నాం. ఇట్లాంటి మంచి హృదయం గల్లోలు, దయగుణం గల్లోలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాయం చేయాల్సిందిగా మేమందరం ఈరోజు మా గ్రామం తరఫున మేము కార్యకర్తలం, అదేవిధంగా నేను సర్పంచ్ అయిన నేను, మా కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా మేము కోరడం జరుగుతుంది. హృదయంతో కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళకి తోచిన సాయం చేయడం జరుగుతుంది. ఈరోజు కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన మన సుధాకర్ డాక్టర్ గారు, సురేష్ గారు, వీళ్ళంతా కూడా అన్నదమ్ములు ఇద్దరు కలిసి తనకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇట్లా నిరుపేద కుటుంబానికి వాళ్ళు ఇంకా ఉన్నతమైన చికిత్సలు చేసుకునేందుకు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు తహసీల్దార్ కార్యాలయం భవనంలో బాంబు ఉందంటూ కలకలం సృష్టించింది. పోలీసు వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్పెషల్ టీం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం సిఐ స్వామి మీడియాతో మాట్లాడుతూ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆఫీసులో బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేయడం జరిగిందని, అనుమానాస్పద పరిస్థితులు ఏమీ లేవని, అంత తాజాగా ఉందని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పురిపాలిక పరిధి నక్కలబండ తండాకు చెందిన శ్రీకాంత్ తల్లిదండ్రులు చనిపోయారు. తమ్ముడితో కలిసి అమ్మమ్మ దగ్గర పెరిగిన అతను ఏడాది కిందట అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి శ్రీకాంత్ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నెల 4న రాత్రి 9 గంటల ప్రాంతంలో తండాలో ఉంటున్న మేనమామ కుమారుడు వినోద్ కు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. ప్రస్తుతం కడప పట్టణం ఏఎస్ఆర్ కాలనీలో ఉంటున్నానని, కొందరు నన్ను హిజ్రాగా మార్చి నా పేరును శ్రీలేఖగా మార్చారని వాపోయాడు.
ఈ క్రమంలో కడపలో నివాసం ఉంటున్న యువకుడిని ప్రేమించా అతను వేరే వివాహం చేసుకోవడంతో తను మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబుతూనే పురుగుల మందు తాగి మృతి చెందాడు. వెంటనే తండాలోని బంధువులు విషయాన్ని మహబూబ్నగర్ జడ్పీవై చైర్మన్ యాదయ్య టీఆర్ఎస్ నాయకుడు ఇంతియాజ్ దృష్టికి తీసుకెళ్లగా వారు జడ్చర్ల పోలీసుల సాయంతో కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీకాంత్ ఆలియాస్ శ్రీలేఖన్ గురించి అదే రోజు కడప రిమర్స్ లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీకాంత్ తనతో మాట్లాడుతున్న సందర్భంలో జడ్చర్లకు చెందిన మరో 3 యువకులు హిజ్రాల చెరలో ఉన్నట్లు వారు కూడా హిజ్రాలుగా మారినట్టు చెప్పాడని వినోద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. अरे तू 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 खाली हमें सपोर्ट कर रहा, तू खाली लोकेशन घाल मरवाद मान लोकेशन मत घाल पकड़ला चाहिए. अरे तू 5 निमिष आडतो खाली तू टेंशन मत पड़, खाली लोकेशन सेंड कर मना. मस्ती मत कर, मरवाद मान तू. वन दिखाने रहा वन देखन तो जाली लागत कांदे से ए ता चिंटू देख वो काय कर वन काय कळज. अरे तू बात कर चिंटू, तू अगली वो डब्बा बगल मेल ईश्वर बात कट करना कर फोन हो तू बगल मेल रह रे. ए हम कहता रवाड़ मत थम रहा चुप मार बेटा तो दर्द नहीं तू मत मत पी रहे मत पी रहे. ए चिंटू और साव अपन. చిత్తూరు జిల్లా తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ వద్ద తిరుమల ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వాహనాల దారుల వద్ద లైసెన్సులు హెల్మెట్ ఉన్నాయా లేవా అన్న దానిపై తనిఖీలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించారు. మద్యం సేవించి తిరుమలకు వెళ్తున్న 3పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఎవరైనా నిందితులు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. బడ్జెట్ కొన్ని రాజకీయ పార్టీలు బురద జల్లుతున్నాయి. ప్రజలందరూ బడ్జెట్ ను హర్షిస్తున్నారన్న ఎంపీ సోయం బాబురావు. సూర్యాపేట జిల్లా గిరిజనుల భరోసా యాత్రలో ఉద్రిక్తత. పోలీసుల లాఠీ చార్జ్, రాళ్లతో దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు. రైతు నూతన వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మోదీ రైతులను విస్మరిస్తున్నారన్న కాంగ్రెస్ నేత. ప్రకాశం జిల్లా దోర్నాలలో పోలీసులు ప్లాంగ్ మార్చ్. పోలీసులు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలన్న డీఎస్పీ. తిరుపతి అలిపిరి వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్. 3పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.